2 లక్షల మంది ఓటర్లు ఓటు వేసి గెలిపించి ఒక శాసనసభ అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళు ప్రజా సమస్యల మీద మాట్లాడి రాష్ట్రం యొక్క ప్రగతి, రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది పోయి వ్యక్తిగతమైనటువంటి దోషాలు చేసుకుని ఒకరినొకరిని బూతులు తిట్టుకునేటటువంటి ఒక దుర్మార్గపు, దౌర్భాగ్యపు సంస్కృతిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కనుక దయచేసి మనం అందరం కూడా ఓటర్లకు ఏం ఆలోచించాలంటే, ఎవరిని మనం అసెంబ్లీకి పంపించాం, ఎవరు ప్రజా సమస్యల మీద మాట్లాడారా, ఎవరు అసలు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారా, అలాంటి వాళ్ళు మనం నిజంగా పంపించామా అనేది మనం ఆలోచించుకోవాలి. ఈసారి అయినా సరే ఎన్నికల్లో మనం ఏ అభ్యర్థిని అయితే ఎన్నుకోబోతున్నామో ఆ అభ్యర్థి నిజమైన నాయకుడా, నిజంగా ఆయన ప్రజా సమస్యల మీద మాట్లాడగలుగుతున్నాడా, నిజంగా ఆయన సేవా దృక్పథంతో ఉన్నాడా లేడా అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని మరి అభ్యర్థుల్ని ఎన్నుకోవాలని చెప్పేసి ఓటర్లందరికీ కూడా నేను మనవి చేస్తాను.